ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం. జనవరి 12. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అవి మహానందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు, ఆయన్ని అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే. యోబు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకి బాగా తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో కంచెను గూర్చి సైతాన్ అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది. ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లురిమి చూస్తుంది. వసంతం వస్తుంది, మోళ్ళు చిగురిస్తాయి, కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబవుతాయి. భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటను దాక్కుంటాయి. కలతలు మనల్ని కలవరపెడతాయి, కానీ మన ఆత్మలు చెదరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. నరకానికి మన పరుగున ఆపలేవు గులాబీ పూదండల బంధకాలు. కసిగా గుచ్చుకునే కటిక ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని. కాటేసి నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాం. దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది. సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం షణుగుడులన్నీ సర్దుకుంటాయి, గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి, శాంతి ఫలాలు విరగగాస్తాయి. మనం దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడదాం ప్రభుకి కీర్తనలు. కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.